హృదయపూర్వకంగా ఆరాధించడం అంటారు. హృదయపూర్వకంగా వేడుకోవడం, హృదయపూర్వకంగా గొప్ప చేయడం అన్నది ఆరాధన. ఈ లోకంలో చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. గొప్ప అద్భుతమైన వ్యక్తులు, లీడర్స్ ఉన్నారు. వాళ్ళు మనం గౌరవిస్తాం, కానీ ఆరాధించాం. ఆరాధన అనే పదం కేవలం భగవంతుడికి సంబంధించింది మాత్రమే. ముఖ్యంగా మనం చూసినట్లయితే క్రీస్తుని ఎందుకు ఆరాధించాలి అంటే, క్రీస్తు భగవంతుడు కాబట్టి. భగవంతుడికి 5 క్వాలిటీస్ ఉంటాయి. మొదటిది ఏంటంటే పరిశుద్ధుడు అయి ఉంటాడు భగవంతుడు. రెండవది పరిశుద్ధ జీవితాన్ని జీవించగలిగి ఉంటాడు భగవంతుడు. మూడవది సర్వవ్యామి, అంటే ఎక్కడైనా ఉండగలిగినటువంటి దేవుడు అయి ఉండాలి. నాలుగవది ఆల్ఫా అండ్ ఒమేగా, ఆది అంతము అయి ఉండాలి. ఐదవది సృష్టికర్త అయి ఉండాలి. ఈ 5 క్వాలిటీస్ కూడా యేసు ప్రభువును మనం చూస్తాం. అందుకని ఆయన ఆరాధించాలి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు పుట్టకముందు 700 సంవత్సరాల క్రితమే ఒక గొప్ప ప్రవక్త అయినటువంటి యెషయా